కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి నదీ తీరంలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. అమరేశ్వర వలందర్ ఘాట్లలో పుణ్య స్నానాలు చేసి రేవులో కొలువే ఉన్న పరమశివుని దర్శించుకున్నారు. అనంతరం దామోదర్ని నోము నోచుకుని కార్తీక దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు. మరి ఈరోజు కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన ప్రధానమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజు యొక్క పరమేశ్వర సాక్షాత్కారాన్ని ఎక్కువ లభిస్తుంది కాబట్టి, అలాగే భక్తులందరూ కూడా మన యొక్క నాసికులన్నీ పుట్టి యొక్క రాష్ట్రాలు దాటుకుంటూ నరసాపురం వచ్చి యొక్క సముద్రంలో కలిసి మహాసంఘం ఏర్పడి వశిష్ఠ నదీ తీరంలో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి యొక్క దీపాలను వెలిగించి స్వామివారి అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి నాడు చేసినట్టయితే ఎవరికైతే ఆరోగ్య బాధలు, రుణ బాధలు, అలాగే ఎటువంటి శత్రు భయాలు ఉన్నా కూడా ఈ యొక్క స్వామి తీర్చేస్తాడు. ఎటువంటి మృత్యు భయాలు ఉన్నా కూడా ఈ యొక్క రోజు మహామృత్యుంజయ హోమం కానీ, మహామృత్యుంజయ యాగం కానీ, మహామృత్యుంజయ అభిషేకం కానీ చేయించుకోవడం వల్ల వారందరూ కూడా మృత్యు జయించి సంపూర్ణ చిరంజీవి అయ్యి సంపూర్ణ ఆయుష్తో వర్ధిల్లాలని కూడా శాస్త్రం చెప్పబడుతుంది. మరి ఇటువంటి రోజు భక్తులందరూ కూడా లేచి యొక్క నదీ స్నానాన్ని ఆచరించి యొక్క దీపాలను వెలిగించి స్వామివారికి మహామృత్యుంజయ యాగము, హోమము, అలాగే మహామృత్యు అభిషేకం చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంగా రక్షిస్తూ చెప్తాడు స్వామివారి శాస్త్రం చెప్పబడింది. ఇది అందరూ అనుసరించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు అందరూ కూడా ఈ యొక్క దీపాన్ని వెలిగించడం ఎంతో పుణ్యకరం, అలాగే నదీ స్నానం ఆచరించడం కూడా ఎంతో శ్రేయస్కరం కూడా శాస్త్రం చెప్పబడుతుంది.